అందరికి నమస్తే అండి. మనగడందాక్స్కి స్వాగతం. నేను మీ పుష్ప. ఈరోజు మన వీడియోలో కేశవర్ధన మొక్క గురించి తెలుసుకోబోతున్నామండి. కేశవర్ధన మొక్కను ఎలా పెంచాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, కేశవర్ధన మొక్క కొమ్మలతో ఎలా పెంచాలి, విత్తనాలతో ఎలా కేశవర్ధన మొక్క యొక్క లాభాలు కూడా తెలుసుకుందామండి. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉండబోతుందండి. ఓకే అండి, లేట్ చేయకుండా మనం వీళ్ళకి వెళ్ళిపోదాం. కేశవర్ధన మొక్క అంటే ఒక సుగంధభరితమైన మంచి సువాసన కలిగిన మొక్క. కేశవర్ధన మొక్క చాలా అట్రాక్టివ్గా ఉంటుందండి. అందుకే బీస్, బటర్ఫ్లైస్ తొందరగా అట్రాక్ట్ అవుతాయి, మన గార్డెన్లోకి వస్తాయి. చూడండి పూలు ఎంత అందంగా ఉన్నాయో, పర్పుల్ కలర్లో చాలా బాగుంటాయండి పూలు అయితే. ఇప్పుడు చూడగానే అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట ప్లాంట్. ఈ కేశవర్ధన మొక్కను మనము బాల్కనీలో పెంచుకుంటే ఆ బాల్కనీకి అందం వస్తుందండి. అంత అందంగా ఉంటుంది మొక్క, బుష్గా ఉంటుంది. సంవత్సరం అంతా చెట్టు నిండా పూలు ఇప్పుతూనే ఉంటాయి అన్నమాట. ఈ పూలు ఇప్పడానికి సీజన్తో అవసరం ఉండదండి, ఇయర్ అంతా ఇప్పుతూనే ఉంటాయి పూలు. కేశవర్ధన మొక్క మనము కొమ్మలతో పెంచవచ్చు, విత్తనాలతో కూడా పెంచవచ్చు అన్నమాట. మనం చూద్దాం ఈ వీడియోలోనే, నేను చూపిస్తాను. అయితే ఈ కేశవర్ధన మొక్కను మనము బాల్కనీలో, తొట్లలో పెంచుకోవచ్చు, పెరట్లో కూడా పెంచుకోవచ్చు అండి. ఇది కంప్లీట్గా ఎండలో పెరుగుతుంది, లేదంటే సెమిషర్లో కూడా పెరుగుతుంది అన్నమాట. 10 to 12 సైజు ఉన్న పాట్లో అయితే చాలా బాగా పెరుగుతుందండి. నేను పెట్టిన పాట్ అదే అన్నమాట, ఆ సైజు పాటే. చూడండి ఎంత హెల్దీగా, ఎంత బుష్గా తయారైందో. కేశవర్ధన ఆకు ఇలా ఉంటుందండి. చూడగానే మనము ఈజీగా గుర్తుపట్టేయచ్చు, పర్పుల్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి. అయితే పల్లెటూర్లలో మామూలుగా కలుపు మొక్కల్లాగా పెరుగుతాయండి. నేను చిన్నగా ఉన్నప్పుడు చాలా చూసేదాన్ని. అప్పుడు అవన్నీ పిచ్చి మొక్కల్లాగా అనిపించేవండి, ఎందుకంటే వాటి గురించి తెలియదుగా మనకి. ఇప్పుడేమో ఇది చాలా వాల్యుబుల్ ప్లాంట్ అండి. ఈ మొక్కని ఎంతమంది ఇష్టపడే వాళ్ళు ఉంటారో తెలుసా. గార్డెనింగ్ చేసే వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఈ మొక్క పెంచాలని ఉంటుందండి. అంత అరుదైన మొక్క కూడా ఇది. ఇది జీరో మెయింటెనెన్స్ మొక్క అండి. ఎలాంటి మెయింటెనెన్స్ చేయకపోయినా మొక్క పెరిగిపోతుంది అన్నమాట. అయితే నేను హైదరాబాద్ నుంచి 50 రూపాయలకు ఒక్క మొక్క తెప్పించుకున్నానండి. ఒకే ఒక మొక్క తెప్పించాను, 50 రూపీస్. పెద్ద పెద్ద నర్సరీలలో అందుబాటులో ఉంటాయండి ఈ మొక్కలు. ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో కూడా అందుబాటులో ఉంటాయండి. కానీ సాధ్యమైనంత వరకు డైరెక్ట్గా నర్సరీకి వెళ్ళి కొనుక్కోవడానికి ట్రై చేయండి. మనం హెల్దీగా ఉన్న మొక్క తీసుకోవచ్చు, అలాగే మనకు తక్కువ కాస్ట్ కూడా పడుతుంది అన్నమాట. చూడండి ఎంత అందంగా ఉంది కదా. నేనైతే ఆ మొక్కను చూసి ఫిదా అయిపోయాను. అసలు కేశవర్ధన మొక్క ఎప్పుడెప్పుడు మన గార్డెన్లోకి వస్తుందా, ఎప్పుడెప్పుడు నేను పెంచాలా అన్న అంత ఆతృతగా ఉండి, అయితే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసిందండి. అలా కొన్నిసార్లు మనము ఎక్కువ ప్రయత్నం చేయకుండానే మనకు ఇష్టమైనవన్నీ మన దగ్గరికి వచ్చేస్తాయి కదా. అందులో ఈ మొక్క కూడా ఒకటి అన్నమాట. అనుకోకుండా అలా వచ్చేసింది. అయితే ఈ కేశవర్ధన మొక్క యొక్క ఉపయోగాలు చూద్దామండి. కేశవర్ధన మొక్క అనగానే మనకు అర్థమైపోయి ఉంటుంది కదా, ఆ పేరులోనే ఉంది కేశవర్ధిని అని. అంటే కేశాలు అంటే హెయిర్ కదా, అదనమాట. అంటే హెయిర్ గ్రోత్కి ఉపయోగపడే మొక్క అండి ఇది. ఆయుర్వేదంలో హెయిర్ ఆయిల్ కోసం ఉపయోగిస్తారు ఈ మొక్క యొక్క పువ్వుల్ని, ఆకుల్ని, కాడల్ని కూడా. హెయిర్ గ్రోత్ అనగానే గుంటగలగరాకు ఎక్కడుంది, రోజ్బెరీ మొక్క ఎక్కడుంది అని వెతుకుతూ ఉంటాం. కానీ ఆ రెండు మొక్కల కంటే డబుల్ రిజల్ట్ను ఈ కేశవర్ధన మొక్క ఇస్తుందండి. సూపర్ రిజల్ట్ ఉంటుందన్నమాట. స్ట్రాంగ్గా, లావుగా, పొడుగా తయారవుతుందండి. ఈ కేశవర్ధని మొక్క యొక్క ఆకుల్ని, పువ్వుల్ని తీసుకొని హెయిర్ ఆయిల్ తయారు చేసుకొని వారానికి 2 సార్లు పెట్టుకుంటే సూపర్ రిజల్ట్ ఉంటుంది. అలాగే ఈ ఆకులతో, పువ్వులతో మనం హెయిర్ ప్యాక్ కూడా చేసుకోవచ్చండి. 15 డేస్కి ఒకసారి హెయిర్ ప్యాక్ పెట్టుకున్నా హెయిర్ బాగా హెల్దీగా తయారవుతుంది అన్నమాట. హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, హెయిర్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఒక వీడియో చేసుకుందాం మనం. కేశవర్ధన మొక్క కూడా పెద్ద హైట్ ఏం పెరగదండి, ఒక 2-3 అడుగులు మాత్రమే పెరుగుతుంది అన్నమాట. కాబట్టి ఈజీగా తొట్లలో పెంచుకోవచ్చు. జస్ట్ ఇలా ఆకు టచ్ చేస్తేనే సూపర్ స్మెల్ వస్తుందండి, చాలా బాగుంటుంది స్మెల్. అలాగే ఒక 1 అవర్ వరకు మనకు చేతికి స్మెల్లే పోదన్నమాట, అంత స్ట్రాంగ్గా ఉంటుంది స్మెల్ కూడా. అయితే నేను ఈ మొక్క తెప్పించి 2.5 months అవుతుందండి. నేను మొక్క తెప్పించినప్పుడు ఎంత చిన్న సైజు ఉందో తెలుసా, ఇప్పుడు చూపిస్తాను మీకు. చూడండి, నర్సరీలో నుంచి కొనుక్కొచ్చినప్పుడు మొక్క అంత చిన్న సైజులో ఉండే, ఇప్పుడు 2.5 నెలలకే ఎంత పెద్దగా అయిపోయిందండి మొక్క. చాలా ఫాస్ట్గా పెరుగుతుందండి మొక్క. మనము సాయిల్ మిక్స్ అనేది పర్ఫెక్ట్గా మనము ప్రిపేర్ చేసుకోగలిగితే
మొక్క చాలా హెల్తీగా చాలా ఫాస్ట్గా పెరిగిపోతుంది అన్నమాట. బుష్గా కూడా ఒకసారి మొక్క మొదట్లో మట్లో చేసుకొని ఎరువు వేయాలండి. క్లిప్ మిస్ అయింది, అందులో నేనేమి కలపనో చూపిస్తాను. 2 గుప్పుల కంపోస్ట్లో కొద్దిగంత బోన్ మీల్, మస్టర్డ్ కేక్ పౌడరు, అలాగే ఎప్సమ్ సాల్ట్ వేసి కలిపేసుకొని మనం ఇలా మొక్క మొదట్లో వేసేసేయాలి. 1 మంత్కి ఒకసారి వేయాలండి. క్లిప్ మిస్ అయిందండి, ఎలా మిస్ అయిందో చూసుకోలేదు. ఇప్పుడు ఇలా మనము అన్ని కలిపేసిన ఎరువుని మొక్క మొదట్లో 1 మంత్కి ఒకసారి వేయడం వల్ల మొక్క చాలా హెల్దీగా పెరుగుతుందండి. చెట్టు నిండా పూలు కూడా విప్పుతాయి అన్నమాట. ఈ కేశవర్ధిని మొక్కల్ని మనము నర్సరీ నుంచి తెచ్చుకున్నా సరే, కొమ్మలతో నాటుకున్నా సరే, విత్తనాలతో పెంచినా సరే, పర్ఫెక్ట్ సాయిల్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోవాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒక్కసారి చూడడానికి ట్రై చేయండి. కలుపుకున్న ఎరువంతా మనం మొక్క మొదట్లో వేసేసి అందులో బోన్ మీల్ వేసాం కాబట్టి కొద్దిగా మట్టిలో కలిపేసేయాలి. ఎప్పుడైనా మనం మొక్కలకి ఎరువులు వేసేటప్పుడు మట్టి లోపలనే వేయాలండి, అప్పుడే ఫాస్ట్గా రిజల్ట్ ఇస్తాయన్నమాట. చాలా సూపర్ రిజల్ట్ ఉంటాయండి. మనకు మొక్క హెల్దీగా గ్రీన్గా పెరగడమే కాకుండా పూలు ఎక్కువగా విప్పుతాయి, పూలు పెద్ద పెద్ద సైజులు కూడా విప్పుతాయి అన్నమాట. ఈ ఎరువును మనం అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వచ్చు. ఎలాంటి మెయింటైన్ చేయకపోయినా ఈ మొక్క హెల్దీగానే పెరుగుతుందండి. కానీ మనం ఇంకొంచెం మెయింటైన్ చేసి ఎరువులు అందిస్తే మొక్క ఇంకా హెల్దీగా బుష్గా పెరుగుతుందండి. ఎందుకంటే మనం హెయిర్ ప్యాక్ చేసుకోవాలన్నా, ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలన్నా మనకు మొక్క పెద్దగా ఉండాలి కదా, అప్పుడే మనము ఆకుల్ని పువ్వుల్ని తెంపుకొని మనం ఆయిల్, హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఎరువు వేసిన వెంటనే మొక్కకు నీళ్ళు ఇచ్చేసేయాలి. కేశవర్ధిని మొక్కకు ఎప్పటికప్పుడు మనము నీళ్ళు అందివ్వాలి అండి. సమ్మర్లో అయితే 2 టైమ్స్ ఇవ్వడానికి ట్రై చేయాలి. అసలు మొక్క మొదట్లో ఉన్న మట్టి డ్రై అవ్వకూడదు అన్నమాట, అది చూసుకోవాలి. ఓకే అండి, కేశవర్ధిని గురించి అయితే తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కొమ్మతో మనము మొక్క ఎలా పెంచాలో చూద్దాం. అందుకోసం నేను ఒక కొమ్మను కట్ చేసుకున్నాను. కొమ్మ కొంచెము ముదిరిన కొమ్మ, స్ట్రాంగ్ ఉన్న కొమ్మ తీసుకోవాలి. ఒక చిన్న పాట్లో సాయిల్ మిక్స్ తీసుకోవాలండి. ఇప్పుడు ఈ సాయిల్లో మనం కొమ్మను నాటుకోవాలి. సాయిల్ మిక్స్ అంటే గార్డెన్ సాయిల్ 30%, కోకోపిట్ 30%, కంపోస్ట్ 30%, నీమ్ పౌడర్ 10%. ఇవన్నీ కలిపిస్తే మనకు సాయిల్ మిక్స్ ప్రిపేర్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆ కొమ్మ నుంచి కింది భాగంలో ఆకుల్ని తీసేసేయాలండి. ఒక 2 ఇంచుల వరకు ఆ కాడ ఉండేలాగా చూసుకోవాలి ఖచ్చితంగా అన్నమాట. ఎప్పుడైనా కూడా మనం కొంచెము స్ట్రాంగ్ ఉన్న కొమ్మను నాటుకుంటేనే మనకు ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుందండి. అది నాటుకుంటుంది, చిగురిస్తుంది. ఇలా కింది భాగంలో ఆకులు తీసేసుకున్న తర్వాత మనము ఇప్పుడు ఒక 1 ఇంచ్ వరకు ఖచ్చితంగా మట్టిలో ఉండేలా చూసుకోవాలా. అయితే మనం మట్టిలో పెట్టేటప్పుడు చూడండి, అక్కడ 2 గనుల్లాగా ఉన్నాయి కదా, అవి ఖచ్చితంగా ఉండాలండి. అలా ఉంటేనే మనకు అక్కడ నుంచి రూట్స్ ఫామ్ అయిపోయి తొందరగా మనకు చిగురించడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. గనులు అంటే ఏం లేదండి, అక్కడ ఆకులు తెచ్చేసాం కదా, ఆ ఆకులు ఉన్న ప్లేస్ అన్నమాట. అక్కడ నుంచి మనకు రూట్స్ వస్తాయి మట్టిలో పెట్టినప్పుడు. 1 ఇంచు వరకు మనం మట్టిలో ఉండేలాగా కొమ్మ నాటుకోవాలండి. పైన పెట్టకూడదు అన్నమాట, మట్టిలో డీప్గా నాటుకోవాలి. తర్వాత చుట్టుముట్టున్న మట్టి మొత్తం కొంచెం ప్రెస్ చేయాలి. ఇలా నాటుకున్న తొట్టిని మనం ఖచ్చితంగా ఎక్కువ ఎండ తగిలిన ప్లేస్లోనే మనం పెట్టాలండి, మనకు మొక్క చిగురించేంత వరకు. కాబట్టి నేను మెయిన్ మొక్క మొదట్లో పెట్టేసి నీళ్ళు పోసేస్తున్నాను. ఖచ్చితంగా నీళ్ళు పోయాలి, డైలీ నీళ్ళు పోయాలండి, అప్పుడే చిగురిస్తుంది. గుర్తుపెట్టుకోవాలా, మర్చిపోతే అది ఎండిపోతుంది. ఓకే అండి, ఫస్ట్ మెథడ్ చూసేసాం కదా, కొమ్మలతో మొక్క ఎలా నాటుకోవాలో. ఇప్పుడు సెకండ్ మెథడ్ వచ్చేసి సీడ్స్తో మనం మొక్కలు ఎలా పెంచాలో చూద్దాం. చూడండి, మన కేశవర్ధిని చెట్టుకు పర్పుల్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవి ఎండిపోతే మనకి ఇలా సీడ్స్ తయారవుతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఈ సీడ్స్ని తీసుకొని మనం సీడ్స్ ఎలా వేయాలో చూద్దాం. కేశవర్ధిని సీడ్స్ని మనం కలెక్ట్ చేసుకుందాం. సూపర్ స్మెల్ వస్తుందండి, మొక్క తాకుతుంటే భలే ఉంటుంది, రిలాక్స్ అయిపోతుంది మైండ్. అయితే మరీ ఎక్కువగా ఎండనియద్దండి. చూడండి, ఇక్కడ బాగా ఎండిపోయి మొత్తం రాలిపోయినాయి, అన్నీ కింద పడిపోయి ఉంటాయి. కడిగేస్తే పోతుంది ఫ్లోర్ కడిగేసినప్పుడు. కాబట్టి మనం కొంచెం ఎండగానే తీసేసేయాలన్నమాట. కంప్లీట్గా ఎండిపోతే రాలిపోతాయి, అంతవరకు ఉంచకూడదు. చాలా విత్తనాలన్నీ రాలిపోయాయండి, నేను అసలు చూసుకునే లేదు. ఓకే, ఇప్పటి నుంచి ఫోకస్ చేస్తాను. అయితే ఇప్పుడు మనం వేసుకోవడానికి విత్తనాలంతా కలెక్ట్ చేసుకుందాం. జస్ట్ ఇట్లా అంటేనే వచ్చేస్తాయండి, చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. చూడండి, చిన్నగా ఉంటాయండి. పైన మనకు పువ్వులు మొత్తం ఎండిపోయిన తర్వాత చిన్న రేఖల్లా కనిపించినా కూడా లోపల చిన్న విత్తనాలు ఉంటాయన్నమాట దాని కింద. కాబట్టి అవి తీసుకోవాలి మనం.
మనకు ఒక 2-3 మొక్కలైనా చాలు కదా. నేనైతే ఈసారి నీళ్ళలో పెడతానండి. ఈ నీళ్ళు అయితే చాలా స్ప్రెడ్ అయిపోతుంది మొత్తం. 2 పద్ధతుల ద్వారా మనము కేశవర్ధిని మొక్కనైతే పెంచే ప్రయత్నం చేశామండి. రిజల్ట్ కోసం అయితే ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. 1 మంత్ తర్వాత రిజల్ట్ చూపిస్తా. ఇదండి ఈరోజు మన వీడియో అయితే నచ్చింది కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.